గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గిరిజన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బడికి వెళ్లేందుకు 5 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి చదువును కొనసాగించాల్సిన పరిస్థితి. మన్యం జిల్లా పనుకోవలస గ్రామంలో చిన్నారులకు స్కూల్ లేకపోవడంతో పూడి గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్తూ ఉన్నారు. జంతు సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం గుండా చిన్నారులు ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడుస్తున్నారు. దీంతో తమ పిల్లలకు నడక కష్టాలు తీర్చాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సుమారు 150 కుటుంబాలుంటున్న పనుకోవలస గ్రామానికి పాఠశాల కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేరింగ్ పంచాయతీ పనుకోవలస విలేజ్ సార్, ఇది పార్తీపురం మన్యం జిల్లా. ఇక్కడ సుమారుగా 25 ఇల్లు ఉన్నాయి సార్. కూలి పిల్లలు కూడి నడిచి వెళ్తున్నారు 5 కిలోమీటర్ల చిల్లర. ఈ రోడ్డు కూడా ఇంతకుముందు శాంక్షన్ అయిందనేసి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా చేశారనేసి అడిగి చెప్పారు సార్. ITPO గారు అడిగితే ఇప్పుడు ఈ పిల్లలు నడిచి వెళ్తున్నారు కూలి లెక్క. ఇక్కడ ఈ గ్రామంలో పనుకోవలస విలేజ్లో ఒక కూలు శాంక్షన్ చేస్తారనేసి ఈ పిల్లలందరూ, ఈ తల్లిలు పెద్దలందరూ కూడా అడుగుతున్నారు సార్. ఈ పిల్లలంతా ఇంత దూరం నుండి నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం సార్. చిన్నపిల్లలు కదా. ఇప్పుడు తల్లిలు అయితే రోజు వెళ్ళలేరు, తెల్లవారి పొద్దుపోతే వెళ్ళలేరు సార్. రేపు అడవిలు కాబట్టి రోడ్లు, బంటిలు, పుల్లిలు కూడా తిరిగి కొండలు సార్. ఇలాంటివి చిన్నపిల్లలు భయమే కదా. రేపు ఒక ఎవరైనా సరే, ఒక దొంగల భయమైనా ఏదైనా ఉంటుంది సార్. ఇలాంటివి